ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఇంకొక మంచి డీల్తో మేము ముందుకు వచ్చానండి. షాద్ నగర్లో రాయకల్ టోల్గేట్ దాటిన తర్వాత అంటే ఏదైతే RRR మార్కింగ్ జరిగిందో దానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్లో 20,000 గజం ఉన్న ప్లాట్ మనకు జస్ట్ 17,000 మాత్రమే వస్తుందండి. ఇంకేందంటే ఎవరైనా స్పాట్ పేమెంట్ చేసుకుంటా అంటే ఇంకా స్లైట్ నెగోషియబుల్ అయితే ఉందన్నమాట. ఇదండి వన్ ఆఫ్ ద ఎంట్రన్స్. డైరెక్ట్ హైవే నుంచి ఒక 200 మీటర్స్ వెళ్తే ప్లాట్ అనమాట. ఈ వెంచర్లో వచ్చి 60 ఫీట్, 40 ఫీట్, 30 ఫీట్స్ ఉన్నాయండి. మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు క్లియర్గా వినండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాఘవేందర్ అండి. నేను షాద్ నగర్లో గత 9 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను అనమాట. ఐఎమ్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అండి. అండ్ ఆల్సో నేను ఒక ఐటీ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తాను అనమాట. నాకు రియల్ ఎస్టేట్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లో పార్ట్ టైమ్గా నేను వీకెండ్లో ఈ బిజినెస్ చేసుకుంటూ ఉంటానండి. వీక్ డేస్లో వర్కింగ్ ఎంప్లాయ్ కాబట్టి సో అందులో నేను వర్క్ బిజీ ఉంటాను. వీకెండ్స్లో అయితే కంప్లీట్లీ ఐ మీన్ టు రియల్ ఎస్టేట్ అండి. ఇవాళ మీకు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మీరు స్కిప్ చేయకుండా అది ఏ ప్లాట్ ఏ వెంచర్ అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వీడియో విన్నాకనే మీకు నచ్చితేనే కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మీరు హైవే ఎంట్రన్స్ చూసారు కదండి. హైవే ఆనుకొని డైరెక్ట్ యాక్సెస్ ఉన్న వెంచర్ అనమాట. DDCP అప్రూవ్డ్ లేఅవుట్ అనేది. ఇది మనకు ఇందులో వచ్చేసి అన్ని డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్లో మీకు కనిపించే ప్లాట్ వచ్చేసి 146.66 స్క్వేర్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ అనమాట. 40 ఫీట్ అనుకొని ప్లాట్ అండి. ఒకవేళ మీకు కనిపించే ఇది సిమెంట్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది మీకు ఏవైతే స్టోన్స్ కనిపిస్తున్నాయో ఇవి ప్లాట్ సంబంధించిన డైమెన్షన్. సో ఇందులో మనకు ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. పార్కుకి వెనకాల కనిపించే ప్లాట్కి వెనకాల పార్కుకి వెనకాలే ప్లాట్ అన్నమాట ఇది. ఓకేనా. ఇందులో వచ్చేసి మీకు అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఈ వెంచర్కి రావడానికి దీనికి 2 ఎంట్రన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో వయా 100 ఫీట్ వయా హైవే నుంచి రావచ్చు, వయా 60 ఫీట్ వెనక 60 ఫీట్ రోడ్ ఉందండి, గవర్నమెంట్ రోడ్. ఆ రోడ్ నుంచి కూడా లోపల రావచ్చు అనమాట. ఇందులో వచ్చేసి 60 ఫీట్, 40 ఫీట్, 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. RRRకి 1 కిలోమీటర్ లోపల ఉంటాము. హైవే ఆనుకొని వెంచరు ప్లస్ టౌన్కి కూడా దగ్గర ఉంటుంది. రామేశ్వరం టెంపుల్, NRSC ఇవన్నీ సరౌండింగ్, MSN కంపెనీ ఇవన్నీ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండి. ఇట్లాంటి మంచి డెవలప్డ్ వెంచర్లు తీసుకుంటే మీకు కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందన్నమాట. చూడవచ్చు, మీకు మంచి క్లియర్ ఐడియా అన్నమాట. అన్ని మంచి లెవెల్ ఉంది వెంచర్ కూడా. ఓకేనా. ఎవరన్నా ప్రైస్ వచ్చేసి 17,000 గజం అండి పర్ స్క్వేర్ యార్డ్. పేమెంట్ మోడ్ స్లైట్ నెగోషియబుల్ ఉంటుందన్నమాట. హైవే ఆనుకొని వెంచర్ బట్టి 17,000 అండి. RRR మార్కింగ్ అయితే ఇంకా ఎక్కువ మీకు డిమాండ్ ఉంటుందన్నమాట మనకు. ఎవరైనా ఈ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి పర్ఫెక్ట్ సూపర్ అని చెప్పొచ్చండి. 146 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్, 17,000 పర్ స్క్వేర్ యార్డ్. ఓకేనా. మా కమిషన్ వచ్చి 2% కమిషన్ ఉంటుందండి. ఓకేనా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో మొత్తం విన్నాక క్లియర్గా మీకు ఓకే అనిపిస్తేనే నాకు డీటెయిల్స్ అడగండి, మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.